భరతుడు మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాటలని ఇప్పుడే ఈ ఆధునిక యుగంలోనే వింటున్నామేమో, కానీ ఇలాంటి ఏ పేర్లు లేకుండానే పురాణాలలో, కావ్యాలలో, ఇతిహాసాలలో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వ్యక్తి పుట్టినప్పుడే దానికి అనుబంధమైన వ్యక్తిత్వం అన్నది పుట్టింది. అలాంటి ఒక అద్భుత వ్యక్తిత్వం కలిగిన పాత్ర ఒకటి మనకు రామాయణంలో కనిపిస్తుంది. అతనే భరతుడు. అవాంఛనీయ సంఘటనలు, జరగకూడని ఘట్టాలు జీవితంలో జరిగినప్పుడు దానికి కారకులైన వారు మనకు సంబంధం లేని వ్యక్తులైతే విమర్శించటం, నిందించటం, మనవారైతే సమర్థించటం అందరూ సాధారణంగా చేసే పని. కానీ ధర్మాన్ని కాపాడటం కోసం, న్యాయం అమలు కావటం కోసం నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించి వాళ్ళు మాత్రం అలా చేయరు. ఈ విషయంలో కైకేయి పుత్రుడు, రాముని తమ్ముడు అయిన భరతుని విభిన్న వ్యక్తిత్వాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. విష్ణుమూర్తి శంఖవంశతో పుట్టిన ఈ మహానుభావుడు బాధ, నింద భరించటానికే ఈ భూమి మీదికి వచ్చాడేమో అని అనిపిస్తుంది. తన కొడుకు రాజు కావాలన్న తల్లి స్వార్థం, అన్యాయంగా అన్న రాముని అడవుపాలు చేసిన కారణంగా ఎవరో చేసిన తప్పుకు నిందను, మానసిక క్షోభను భరతుడు అనుభవించవలసి వచ్చింది. అతని నిష్కామ కర్మకు, అకర్తృత్వ భావనకు నిలువెత్తు నిదర్శనం పాదుక పట్టాభిషేకం. అన్న అడవులకు వెళ్ళాడని తెలిసి అందుకు కారణమైన తల్లిని నిందించాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్తుల కోసం, అధికారాల కోసం అన్నదమ్ములు కొట్టుకు చస్తున్న ఈ రోజుల్లో రాజ్యం నాకొద్దంటే నాకొద్దని వాదులాడుకున్న రాముడు, భరతుడు వంటి అన్నదమ్ములు చూద్దామన్నా ఒక్కరైనా మచ్చుకి కనిపిస్తారా? అది భరతుని వ్యక్తిత్వంలోని వైశిష్ట్యం. ధన్యవాదాలు.